హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మంచి మష్రూమ్స్ తోటి అయితే ఈరోజు బిర్యానీ చేయబోతున్నాను. బిర్యానీ లవర్స్కి అయితే ఫేవరెట్ అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 3 కప్పుల దాకా బిర్యానీ రైస్, అదే బాస్మతి రైస్ని అయితే మంచిగా తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని ఒక అరగంట పాటు అయితే నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ తొందరగా ఉడుకుతుంది, మంచిగా మాయిశ్చర్గా కూడా ఉంటుంది. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత మష్రూమ్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ మంచి క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కొద్దిగా సన్నగా కట్ చేశాను. ఆ తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ని కూడా మంచిగా ఇలా అయితే లూజ్గా కట్ చేసి అయితే తీసుకోవాలి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్కి, నెక్స్ట్ పోపులో వేయడానికి కూడా యూజ్ అవుతుంది. బిర్యానీలో అయితే ఈ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది. దానికోసం మిక్సింగ్ జార్లో అయితే ఇలా పచ్చిమిర్చి, అలానే కొద్దిగా వెల్లుల్లి, అల్లం కూడా వేసుకొని ఇలా కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకొని అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలి. తర్వాత బిర్యానీ అయితే మనము రైస్ ఉడకబెట్టుకోవడానికి ఇలా అయితే ఒక బాండీ తీసుకొని అందులో అయితే మన హోల్ గరం మసాలా వేసేసుకొని మంచిగా బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా వేసుకొని అది బాగా మరిగిన తర్వాత అయితే నానపెట్టుకున్న రైస్ని అయితే వేసుకొని అయితే ఇలా ఒకసారి కలిపేసుకొని 90% అయితే ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల ఇంకొక గ్యాస్ మీద అయితే ఇలా అయితే బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు, అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనమాట, మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలి. అందులోనే ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా మిగులుతుంది కదా, అందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసేసుకొని ఇలా బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా కూడా వేసుకొని సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై కానివ్వాలి. మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే జీడిపప్పు, ఇది పూర్తిగా అయితే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఆ తర్వాత అయితే మంచిగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకొని మంచిగా అయితే కలిపేసుకొని మూత పెట్టేసి అయితే ఒక 10 నిమిషాల పాటు మగ్గించాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అలానే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా, అలానే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండి ఇది కావాలి అని అంటే మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేనైతే రెసిపీ మీకు షేర్ చేస్తాను. అవన్నీ స్పైసెస్ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో అయితే 1.5 కప్పు దాకా అయితే పెరుగుని తీసేసుకొని ఒకసారి ఆ వాటర్ కూడా కొద్దిగా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేయాలన్నమాట. ఇలా మొత్తం ఆయిల్ పైకి తేలుతుంది అని అన్నప్పుడు మనకి ఈ మాత్రం గ్రేవీ అనేది ఉంటేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ తర్వాత 90% ఉడికిపోయిన రైస్ ఇందులో వేసేసుకొని మనం మంచిగా ఈవెన్ గా అయితే పరుచుకోవాలన్నమాట. ఇలా పరిచేసుకున్న తర్వాత అయితే దీని మీదకైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొత్తిమీర, కొద్దిగా నెయ్యి కూడా తగిలించామనంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసేసుకొని, ఫుడ్ కలర్ నేను వేయట్లేదండి, పిల్లలందరూ తింటారు కాబట్టి మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాల పాటు దమ్ పెట్టించామనంటే, ఒక 10 నిమిషాల పాటు దమ్ పెట్టి ఇవ్వాలి. ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసాము అని అంటే ఇలా లూజ్గా భలేగా వస్తుంది మష్రూమ్ బిర్యానీ. అయితే ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చే బిర్యానీ అండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడైనా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే షార్ట్ వీడియోస్ని ఎలా అయితే ఎంకరేజ్ చేశారో లాంగ్ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి.